దేవునికి మనల్ని దగ్గర చేస్తుంది. దేవునికి మనల్ని దగ్గర చేస్తుంది. ఇప్పుడు మనం ఎవరితో అన్న సహవాసం చేసామనుకోండి, ఇప్పుడు మనం కొత్తగా మనకి ఫ్రెండ్స్ కలిశారు అనుకోండి, వాళ్ళలాగా మనం మాట్లాడడం, వాళ్ళలాగా మనం ఆలోచించడం, వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు, మనతో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఇంపాక్ట్ చాలా మన మీద ఉంటుంది. కానీ నువ్వు నేను ప్రతిరోజు కొన్ని నిమిషాలు దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు నువ్వు దేవుడు యొక్క ఆలోచనలతో నింపబడతావు, దేవుడి యొక్క ఆత్మతో నింపబడతావు. ప్రతి విషయానికి నువ్వు ఆందోళన చెందవు, ప్రతి విషయానికి నువ్వు తొందరపడవు, జ్ఞానము కలిగి నువ్వు నిర్ణయాలు తీసుకుంటావు. అంటే దేవుణ్ణి మనల్కి దగ్గర చేస్తుంది. మనం ఎప్పుడైతే ప్రార్థనతో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటామో, ప్రార్థన శక్తి మీద మనం ఆధారపడతా ఉంటామో, ఆ ప్రార్థన శక్తి అనేది మనల్ని ఏం చేస్తుందో తెలుసా? దేవుణ్ణి మనకి దగ్గర చేస్తుంది. ఒక వాక్యాన్ని చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నువ్వు నిజంగా దేవుడితో సహవాసం చేయడానికి ఇష్టపడితే, నువ్వు నిజంగా దేవుడితో సహవాసం చేయడానికి ఇష్టపడితే దేవుడే నీతో ఉంటారంట. ఆయన ఆలోచనల ద్వారా నీ యొక్క ఆలోచనలలో దేవుడు ఉంటారు, నీ యొక్క చూపుల్లో దేవుడు సరిచేస్తాడు, నీ యొక్క తలంపులను దేవుడు సరిచేస్తాడు. ఆయన యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును కదా. మనము దేవుడితో సహవాసం చేయడానికి ఇష్టపడాలి. ప్రతిరోజు ప్రార్థన శక్తి మీద ఆధారపడితే ఆ గొప్ప సృష్టికర్త మన యొద్దకు వస్తారంట. ఎంత గొప్ప ధన్యత అండి! ఈ ధన్యతను మనము మరిచిపోయి జీవిస్తున్నామా? ఈ ధన్యతను మనము అనేక రోజుల నుంచి మరిచిపోయి జీవిస్తున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇటువంటి జీవితం మనకొద్దు. అంత గొప్ప శక్తిని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఆ ప్రార్థనా శక్తిని మనం అనుభవించాలి. ప్రతిరోజు ఆ ప్రార్థనా శక్తిని నువ్వు నేను ఎప్పుడైతే అనుభవిస్తామో, ఆ శక్తిని అనుభవిస్తామో, నీ జీవితం ఒకలాగుంటుంది కొన్ని రోజులు. కానీ కొన్ని రోజులకి నిన్ను చూసి నీ దగ్గరకు వచ్చే సలహాలు తీసుకొని, నీ దగ్గరకు వచ్చే అనేక మంది ఆశీర్వదింపబడడం నువ్వు కళ్ళారా చూస్తావు.